అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలకు తెరతీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలో ఉండే విదేశీయులకు పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్టు కీలక ప్రకటన చేశారు. అయితే దీనికి సంబంధించి చట్ట సవరణ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే జన్మతః పౌరసత్వం రద్దు చేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో భారతీయులపై ఎలాంటి ప్రభావం పడుతుంది, అసలు ఈ చట్ట సవరణ సాధ్యం అవుతుందా అన్నది తెలుసుకుందాం. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతను చేపట్టగానే ఆ దేశంలో ఉంటున్న విదేశీయులకు గుబులు మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు అమెరికాలో పుట్టిన ప్రతి వ్యక్తికి లభించే జన్మతః పౌరసత్వంను రద్దు చేస్తూ తాజాగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో అక్కడ ఉంటున్న విదేశీయులు ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇందులో అధికంగా భారతీయులు కూడా ఉండటంతో అసలు ఏం జరుగుతుందోనని భయం నెలకొంది. 150 ఏళ్లకు పైగా అమెరికాలో అమలున్న ఈ విధానాన్ని ఒక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసి ట్రంప్ నిలిపివేశారు. ఇక నుంచి అమెరికాలో అక్రమ వలసదారులకు పుట్టే పిల్లలకు వచ్చే జన్మతః పౌరసత్వాన్ని తమ ప్రభుత్వం గుర్తించదని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా చట్టాల ప్రకారం ఆ దేశ పౌరులకు మాత్రమే కాకుండా అమెరికాలో ఉన్న ప్రతి జంటకు పుట్టిన ప్రతి ఒక్కరికి అమెరికా పౌరసత్వం వస్తుంది. అమెరికాలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఈ దేశ పౌరులే అనే ఉద్దేశంతో 1868లో రాజ్యాంగ సవరణ చేశారు. దీని ప్రకారం అమెరికాకు శరణార్థులుగా వచ్చిన వారి పిల్లలకు పుట్టకతోనే అమెరికా పౌరసత్వం లభిస్తుంది. అయితే తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఈ విధానానికి అడ్డుకట్టపడింది. అమెరికాలో ఒక బిడ్డ పుట్టే సమయానికి వారి తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాకపోయినా, ఒకవేళ తండ్రి చట్టబద్ధంగా అమెరికాలో ఉన్నప్పటికీ శాశ్వత నివాసి కాకపోయినా ఆ పిల్లలకు అమెరికా పౌరసత్వం రాదని తాజాగా ఉత్తర్వులు చెబుతున్నాయి. అంతేకాకుండా తండ్రి అమెరికాలో శాశ్వత నివాసి అయినప్పటికీ తల్లి తాత్కాలిక వీసా మీద నివసిస్తున్న వారికి పౌరసత్వం లభించదని పేర్కొంటున్నారు. ప్రతి సంవత్సరం అమెరికాకు వెళ్ళి అక్కడే స్థిరపడుతున్న భారతీయుల సంఖ్య భారీగా పెరుగుతుంది. 2024 చివరి నాటికి అమెరికాలో 54 లక్షల మంది ప్రవాస భారతీయులు ఉంటున్నారు. ఇక అమెరికా మొత్తం జనాభాలో భారతీయుల సంఖ్య సుమారు 1.47%. వీరిలో 34% మంది అమెరికాలో పుట్టిన వారు కాగా మిగిలిన వారంతా వలస వచ్చిన వారే. ఈ నేపథ్యంలో తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో భారతీయులపై తీవ్ర ప్రభావం పడుతుంది. తాత్కాలిక వీసాపై అమెరికా వెళ్ళి అక్కడ గ్రీన్ కార్డు కోసం వేచి చూస్తున్న వారికి పుట్టిన పిల్లలు ఎవరికి అమెరికా పౌరసత్వం లభించదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అమెరికాలో భారతీయ జంటలకు పుట్టిన పిల్లలకు ఇప్పటి వరకు వచ్చినట్లు పుట్టుకతోనే పౌరసత్వం రాదు. మరోవైపు ఇప్పటికే గ్రీన్ కార్డు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న భారతీయ వలసదారులు వారి పిల్లలకు పౌరసత్వం రాకపోతే గ్రీన్ కార్డు జారీ మరింత ఆలస్యం కానుంది. అమెరికాలో జన్మించిన వారికి పుట్టుకతోనే పౌరసత్వం రాకపోతే వారికి 21 ఏళ్లు నిండిన తర్వాత తమ తల్లిదండ్రులను అమెరికాకు తీసుకువస్తామని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండదు. దీనివల్ల వారి తల్లిదండ్రులు భారత్లో, పిల్లలు అమెరికాలో ఉండవలసి వస్తుంది. తాజా నిర్ణయంతో బర్త్ టూరిజం ఆగిపోనుంది. చాలామంది భారతీయ మహిళలు డెలివరీ సమయానికి అమెరికాకు వెళ్ళి అక్కడ బిడ్డకు జన్మనిస్తే పుట్టిన వారికి అమెరికా పౌరసత్వం వస్తుంది. దీన్నే బర్త్ టూరిజం అంటారు. మరోవైపు నాన్ ఇమిగ్రెంట్ వీసాపై అమెరికా వెళ్లిన భారతీయ స్టూడెంట్స్కు పుట్టిన పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించదు. అమెరికాలోని భారత విద్యార్థులు ఇతర దేశాలకు చెందిన వారిని పెళ్లి చేసుకుంటారు. ఇక నుంచి వారి పిల్లల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 2011లో అమెరికా ఇమిగ్రేషన్ కౌన్సిల్ విడుదల చేసిన వివరాల ప్రకారం ఒకవేళ పుట్టుకతో పౌరసత్వాన్ని నిలిపివేస్తే దాని ప్రభావం అందరిపైన ఉంటుంది. ఇక అమెరికా ప్రజలు కూడా తమ పిల్లలు అమెరికాకు చెందిన వారే అని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నిర్ణయం అమలు చేయాలంటే చాలా పెద్ద ప్రక్రియ ఉంటుంది. దీనికోసం అమెరికా రాజ్యాంగంలో సవరణలు చేయాల్సి ఉంటుంది. ఈ పుట్టుకతో వచ్చే పౌరసత్వ విధానాన్ని రద్దు చేస్తూ ట్రంప్కు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అమెరికా రాజ్యాంగాన్ని సవరించడానికి హౌస్, సెనేట్లో 3/2 మెజారిటీ అవసరం కానుంది. ఇక రాష్ట్ర శాసనసభల్లో 4/3 మంది ఆ నిర్ణయానికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇక కొత్త సెనేటులో డెమోక్రాట్లకు 47 స్థానాలుండగా రిపబ్లికన్లకు 53 సీట్ల బలం ఉంది. మరోవైపు హౌస్లో డెమోక్రాట్లకు 215 స్థానాలు, రిపబ్లికన్లకు 220 స్థానాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో రాజ్యాంగ సవరణ అంత సులభం కాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.